అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంత్రివర్యులు ఆనం రామనారాయణ గారికి ఆత్మకు నియోజకవర్గం నుంచి పోటీ చేసేదానికి ఈ రోజు అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ, జనసేన ఉమ్మడి ఈ ఎలక్షన్ లో 2024లో అందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అఖండ మెజార్టీతో మన రామనాయుడు గారిని గెలిపించుకునే దానికి ఆత్మకు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఆనం రామనాయుడు గారిని గెలిపించుకునే దానికి అందరూ కూడా శాయశక్తుల పనిచేసి ఖచ్చితంగా గెలిపించడానికి అందరూ కూడా సహకరిస్తారు. అలాగే మరి ఆనం రామనాయుడు అంటే ఈ నియోజకవర్గానికి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆనం కుటుంబం అంటే అభివృద్ధి, రామనాయుడు అంటేనే అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరూ కూడా తెలుసు. ఎక్కడికి పోయినా తెలుగుదేశం పార్టీకి ప్రమాదం పడుతున్నారు. ఈ నియోజకవర్గం కాదు, నెల్లూరు జిల్లాలో 10 సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కుంటుపోయిన అభివృద్ధిని తిరిగి పునరావృతం చేసేదానికి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదానికి 2024లో ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్న ప్రజలు రామనాయుడిని ఆత్మకుల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారు. చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో మళ్ళీ సీఎం చేసేదానికి ఖచ్చితంగా అందరూ కూడా సహకరిస్తారు. నేను మన జగన్మోహన్ రెడ్డి ఒకటి నేను అడుగుతున్నా, మీరు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సామాజిక వర్గానికైనా మీరు ఏమైనా చేశారా? అలాగే ఇసుక మాఫియా కానించి మరి ప్రతి ఒక్కటి కూడా మీరు మాఫియాతోనే మీరు మొదలు పెట్టారు. అలాగే ఫస్ట్ మీరు సీఎం ప్రమాణ స్వీకారం చేశారు. మీరు ఏం చెప్పారు? ఈ ఆంధ్రప్రదేశ్ లో నేను ఒక మంచి ముఖ్యమంత్రిగా అనిపించుకుంటాను అని 6 నెలల్లోనే మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్నాడు. మరి మీరు 6 నెలలు కాదు, కేవలం 1 నెలలోనే ప్రజావేదిక ఏ రోజు కూల్చారో ఆ రోజే మీ పతనానికి నాంది, ఆ రోజే మొదలైంది. అమరావతి అన్నారు, అమరావతి పూర్తిగా ఈ రోజు అమరావతిని ఎక్కడనే చెప్పుకునే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ కు ఈ దౌర్భాగ్యం కల్పించిన వ్యక్తి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఇక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా ఈ మన రామనాయుడిని గెలిపించడానికి అందరూ కంకణం కట్టుకొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని రామనాయుడిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.